ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడ్డాడు. ఎవరికి? వాక్యానికి. వాక్యం ఏం చేయగలదు? చూడగలదు. నీకు విషయం చెప్పినా, మనం బైబిల్ చదువుతాం కదా, బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యమంట నిన్ను చూస్తుందంట. వాక్యము నిన్ను చూస్తుంది. వాక్యమునకు కనబడు. వాక్యమునకు నువ్వు కనబడితే అది నిన్ను చూస్తుంది, నిన్ను చదువుతుంది. నువ్వు చదివేసి వాక్యాన్ని వెళ్ళిపోవడం కాదు, అది నిన్ను చదివేంత వరకు బైబిల్ ఏదైతే ఉందో నీ ముఖాన్ని దానికి వాక్యానికి చూపిస్తూనే ఉండు. నిన్ను చదివేంత వరకు నిన్ను చదివి అది నీకు చెప్పుద్ది. వాక్యానికి గనక కనబడకపోతే ఈ ప్రపంచంలో నీ గురించి నీకు ఎవ్వరూ చెప్పరు. నువ్వు మోసపోతావు. కేవలము వాక్యం మాత్రమే నీ గురించి నీకు చెప్తుంది. అది చెప్పాలంటే నువ్వు దానికి కనబడాలి. కనపడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడాను. ఇతన్ని చూసింది. జక్కయ్య చెట్టు మీద ఉంటే అతన్ని చూస్తుంది. ఎందుకు? దే ఆర్ వెయిటింగ్. నీ ముఖాన్ని నువ్వు చూపించు వాక్యానికి, అది నిన్ను చూస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకో, బైబిల్ నువ్వు చదువుతున్నావంటే అది కూడా నిన్ను చూస్తుంది. వాక్యం నిన్ను చూస్తుంది. ఎందుకంటే వాక్యము ఆత్మయ్య ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉన్నాడు కాబట్టి నిన్ను వాక్యం చూస్తుంది.